మీ పొలం హద్దు విషయంలో పొరుగువాడితో గొడవ జరుగుతుందా? సర్వే మ్యాప్ ఒకలా, భూమి మరోలా ఉందా? అయితే ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్లోని సెక్షన్ 10 మీకు చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో సర్వే అధికారి వివాదాస్పద హద్దులను ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం. సెక్షన్ 10 ప్రకారం భూమి హద్దులపై వివాదం ఉంటే సర్వే ఆఫీసర్ విచారణ చేసి సరైన హద్దును నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటారు. సో ఈ వివాదం రైతుకి మధ్య రావచ్చు, లేదంటే రైతుకి ప్రభుత్వానికి మధ్య రావచ్చు, లేదంటే కుటుంబంలోని సభ్యుల మధ్య పంపకాలలో భాగంగా వివాదం రావచ్చు. ఇలాంటి కేసుల్లో సర్వే అధికారి అధికారిక నిర్ణయం తీసుకుంటారన్నమాట. సర్వే అధికారి ముందుగా ఇరుపక్షాలకు నోటీసులు పంపిస్తారు, పాత రికార్డులను పరిశీలిస్తారు, ఫీల్డ్ కొలతలు తీస్తారు, సాక్ష్యాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత సరైన హద్దును నిర్ణయిస్తారు. రాతపూర్వక కారణాలు కూడా ఇస్తారనమాట. దీనినే మనం స్పీకింగ్ ఆర్డర్ అంటాం. అలాగే ఈ నిర్ణయం కారణంగా ప్రభావితం కాబడే ఇతర భూమి యజమానులకు కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ సర్వే ఆఫీసర్ నిర్ణయం మీకు అన్యాయంగా అనిపిస్తే మీరు సెక్షన్ 11 ప్రకారం అప్పీల్ చేయవచ్చు. అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయవచ్చు. మీ భూమి హక్కులను కాపాడుకోవడానికి చట్టంపై అవగాహన చాలా ముఖ్యం. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ రైతు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.